పైశాచిక ఆనందం కోసమే కేసీఆర్ ఎంక్వైరీ. సీఎం రేవంత్ నిప్పుతో చెలగాటమాడుతున్నారు కేటీఆర్. కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముట్టుకున్నట్టే. ఢిల్లీకి 60 సార్లు పోయి కేసుల మాఫీ కోసం కాలు పట్టుకున్నావు. సజ్జనర్ జడ్జి కాదు, లీకులు ఇస్తే సహించేది లేదని కామెంట్. కాదు కేటీఆర్ గారు, మీరు నియంత అనుకుంటున్నారా, లేకపోతే మీరు ప్రభు అనుకుంటున్నారా, మీరు రాజులు అనుకుంటున్నారా? ఏమంటా అండి సజ్జనరు లీకులు ఇస్తే సహించేది లేదు, ఖబర్దార్ అంటాడు. ఒకటి, అసలు కేసీఆర్ను విచారణకు పిలవడం అనేదాట పైశాచిక ఆనందం అట. ఎట్లా పైశాచిక ఆనందం అవుతుంది? నీ ప్రభుత్వంలో ఎవరిని విచారణకు పిలవలేదా? నీ ప్రభుత్వంలో ఎవరిని జైలు వేయలేదా? నీ ప్రభుత్వం మీద ఎవరి మీద కేసులు పెట్టలేదా? ఆ కేసులకు పెట్టిన దానికి లీకులు ఇవ్వలేదా? మరి నువ్వు చేస్తేనేమో న్యాయం, ఇతరులు చేస్తేనేమో తప్ప. ఇంకేమంటాడు? కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముట్టుకున్నట్ట. కేసీఆర్ తింటే మొత్తం 4 కోట్ల ప్రజలు తిన్నట్టేనా? నువ్వు తింటే 4 కోట్ల ప్రజలు తిన్నట్టేనా? నీకు ఫామ్ హౌజులు ఉంటే 4 కోట్ల ప్రజలకు ఫామ్ హౌజులు ఉన్నట్టేనా? నువ్వు 1000 కోట్ల మీద వండుకుంటే మొత్తం తెలంగాణ ప్రజలంతా 1000 కోట్ల మీద వండుకున్నట్టేనా? నువ్వు కార్లలో తిరుగుతాను, తెలంగాణ ప్రజలంతా కార్లలో తిరుగుతానులా. నువ్వు ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, మొత్తం ఈ 4 కోట్ల ప్రజలు ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లేనా? విచారణను సజావుగా సాగని. ఇట్లా వెర్రీ కామెంట్స్ చేయొద్దు దయచేసి. వెర్రీ కామెంట్స్ చేయకుండా కొంత ఆయన ఒకవేళ పైశాచిక ఆనందం పొందాలని విచారణ చేస్తే ఆ కేసు నీరు గారిపోతుంది. కేసు నీరు గారిపోయినప్పుడు మీరే నిజాయితీ పరులని తెలుస్తుంది. మీరే నిజాయితీ పరులని తెలిసినప్పుడు ప్రజలు మీ వెంటనే నడుస్తారు. కానీ ప్రస్తుతానికైతే ప్రజలందరూ ఈ విచారణ సాగాలని కోరుకుంటున్నారు, నిజాలు తెలవాలని కోరుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే, సమన్వయంతో ముందుకెళ్ళండి, రెబల్స్ లేకుండా చూసుకోండి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. టికెట్ రికమెండ్ చేసిన వాళ్ళు గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి. ప్రతి డివిజన్లో లోకల్ మేనిఫెస్టో రెడీ చేయాలని ఆదేశం. నేడు సీఎం క్యాంప్ ఆఫీసులో పీసీసీ చీఫ్ మంత్రులతో రేవంత్ భేటీ. ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వేడి మొదలైనట్టే, హంగామా కూడా మొదలైనట్టే. ఇలా 3వ తారీఖు, ఇక 10-12 రోజులు ఉన్నది ఎలక్షన్లకు సంబంధించి. ఇక ముఖ్యమంత్రి గారి పర్యటనలు ఒకవైపు, బీఆర్ఎస్ నాయకుల పర్యటనలు ఒకవైపు, ఇక హామీల మీద హామీలు ఇచ్చి ప్రజలను మళ్ళా ఆశలు పెట్టి మళ్ళా అడి ఆశలు చేస్తారు. మున్సిపల్ ఎన్నికలలో మీకు అందుబాటులో ఉండేటోళ్ళు ఎవరో గుర్తించండి. మీ కష్టకాలంలో మీకు అండగున్న వాళ్ళు ఎవరో గుర్తించండి. మీరు సమస్య గురించి వివరిస్తే తక్షణమే స్పందించే వాళ్ళు ఎవరో గుర్తించండి. డబ్బులకు మోసపోకండి, అధికారానికి మోసపోకండి, ప్రలోభాలకు మోసపోకండి.